నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ఈరోజు పత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో అర్ధరాత్రి జర్నలిస్టుల నిర్బంధం శీర్షికన ప్రధానమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్లో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను అరెస్టు చేసిన పోలీసులు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి జర్నలిస్ట్ చారి అలాగే దళిత జర్నలిస్ట్ సుధీర్ను పట్టుకెళ్లిన వైనమంటూ ఈ పరిణామానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు కనిపిస్తూ ఉంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు జర్నలిస్టు సంఘాల నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రభుత్వాన్ని ఎండగట్టారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, యాంకర్ దేవిని 4 గంటల పాటు విచారణ, 15 గంటల పాటు సీసీఎస్లోనే రిపోర్టులు, ఎన్టీవీలో సోదాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం సిట్ విచారణలో భాగమని పోలీసులు చెప్పారు. జర్నలిస్టుల అరెస్టుపై కాంగ్రెస్ హైకమాండ్ గుస్సా అంటూ ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ మొత్తం వ్యవహారం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసిన నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిపై కేటీఆర్ గారు స్పందించారు. జర్నలిస్టుల అరెస్ట్ అమానవీయం అంటూ ఆయన మండిపడ్డారు. వారిని నేరస్తులుగా చూడడం అత్యంత దురదృష్టకరమని చెప్పేసి కూడా స్పష్టం చేసిన అంశాన్ని మనం చూస్తున్నాం. నోటీసులు ఇచ్చి కూడా విచారణకు పిలవచ్చు. నిజంగానే పోలీసులకు విచారణకు పిలిచేందుకు నోటీసులు ఇచ్చే ప్రక్రియ ఉంది, కానీ ఈ రకంగా అరెస్ట్ చేయడం అత్యంత అమానవీయం అంటూ కేటీఆర్ గారు మండిపడిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ రోజులను కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పాలన గుర్తు చేస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సమైక్య రాష్ట్రంలో చూసిన నిర్బంధం కంటే కూడా ఇప్పుడు ఎక్కువ నిర్బంధాన్ని, అణచివేతని, చివరికి రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపైనే కాకుండా జర్నలిస్టులను కూడా, జర్నలిస్ట్ సంఘాలను, జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులను కూడా ఈ రకంగా అణచివేయాలని ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు. వెంటనే అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని కూడా కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఇదేనా మొహబ్బత్ కి దుకాన్, సమాధానం చెప్పాలి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన విలువలను వల్లెవేస్తే సరిపోదు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదు, ఫోటోలకు కేవలం ఫోజులు ఇచ్చినంత మాత్రాన సరిపోదని కూడా కేటీఆర్ గారు మండిపడ్డారు. ఇదేనా మీ మొహబ్బత్ కి దుకాన్, మొహబ్బత్ కి దుకాన్ అంటే ఈ రకంగానే ఉంటుందా అంటూ ఆయన నిలదీసిన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై హరీష్ రావు గారు కూడా స్పందించారు. పండుగ పూట జర్నలిస్టుల అరెస్ట్ అత్యంత అక్రమం అని చెప్పేసి మండిపడిన అంశం కూడా కనిపిస్తుంది. అర్ధరాత్రి పట్టుకెళ్లేందుకు వాళ్ళేమైనా తీవ్రవాదుల అని కూడా సూటిగా నిలదీశారు. ఇదంతా కూడా మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ యత్నం అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కనిపిస్తోంది. ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రతినిత్యం కూడా సమాజ హితాన్ని కోరే జర్నలిస్టులపై ఈ రకంగా వ్యవహరించడం అత్యంత దారుణమని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం. మీ రాజకీయ వికృత క్రీడకు వారి బలి కావాలని కూడా నిలదీశారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, కుమ్ములాటలకు జర్నలిస్టులను ఏ రకంగా బలి చేస్తారని కూడా ఆయన మండిపడ్డారు. కేవలం ఇదంతా కూడా కక్షపూరితమైన చర్యల్లో భాగంగా జరుగుతుంది. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, కుమ్ములాటల్లో భాగంగా అధికారులను ఇబ్బందులు పెడతా ఉన్నారు, అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన అంశాన్ని మనం చూస్తున్నాం. మీడియాకు స్వేచ్ఛ ఇస్తున్నామని గప్పాలు కొట్టి ఇప్పుడు నియంతలా వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందని కూడా ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి కూడా ఆయన మాట్లాడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే సర్కార్పై బ్యూరోక్రాట్ల నిప్పులు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. రొచ్చు రాజకీయంలోకి లాగడంపై ఆగ్రహం అంటూ ఈ వార్త. రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ చేస్తామని హెచ్చరిక, పాలక నేతల ఏకవంచన సంబోధనపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధికారులంతా కూడా. దీనిపై ఇప్పటికీ మనం చూసాం, బ్యూరోక్రాట్లలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఢిల్లీలోని బ్యూరోక్రాట్ సర్కిళ్లలో కూడా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, ఐఏఎస్ అధికారులని లక్ష్యంగా చేసుకుని వారి ఇమేజ్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్ డౌన్ చేస్తామని వారు సమాలోచనలు, ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి రొచ్చు రాజకీయంలోకి, అంతర్గత కుమ్ములాటలు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత అంశాల్లోకి, రాజకీయాల్లోకి ఐఏఎస్ అధికారులను లాగడం అనేది అత్యంత దారుణమని మండిపడుతున్నారనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నోటికి వచ్చినట్టు మాట్లాడడంపై తీవ్రమైన అసంతృప్తి, తమ మర్యాద దెబ్బతింటుందనే ఆగ్రహం, ఇలాగే ఉంటే పని చేయలేమని చెప్పేసి ఐఏఎస్లు స్పష్టం చేస్తున్నారనే విషయం కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ అధికారుల వ్యతిరేకతతో జర్నలిస్టుల అరెస్టుపై జాతీయ స్థాయిలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. డామెట్ కథ అడ్డం తిరిగిందని క్యాంపులో
ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం వ్యవహారం అంతా కూడా ఢిల్లీలో ఏకంగా కాంగ్రెస్ మారడం, జాతీయ స్థాయిలో కూడా మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల అరెస్టుపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉండడంతో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇరకాటంలో పడేశాయనే అంశం మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించిన నేతలు దాంతో పాటుగా అనేక మంది ప్రముఖ జర్నలిస్టులు, ఎడిటర్లు కూడా స్పందించారు. వారంతా కూడా ఈ అంశాన్ని ఖండించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మున్సిపాలిటీలోనూ బీసీలకు ధోకా అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ 30% కోటానే కేటాయించిన సర్కార్ అంటూ ఈ కథనం. గతంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీ కోటాను కేవలం 17% ఆ దరిదాపులకు మాత్రమే పరిమితం చేసిన సర్కార్ ఏకంగా మున్సిపాలిటీలోనూ బీసీలకు ధోకా చేసిందనే మరో అంశం కూడా గణాంకాలతో సహా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది.